హలో అండి. ఈరోజు మునక్కాయ టమాటో కర్రీని ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇది నాన్ వెజ్ కర్రీ టేస్ట్‌లో ఉంటుందండి. దీనికోసం మనము 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ హీట్ చేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో మునక్కాయ ముక్కల్ని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఒక 5, 6 టమాటోలని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక మనం పక్కనే ఉడికిస్తున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేయాలండి. ఎక్కువ ఉడకబడలేదండి. జస్ట్ ఒక 1 మినిట్, ఒక 20% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇందులోకి మనము సరిపడినంత ఉప్పు మరియు కారము మరియు పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి. దానికి మనం ఎంత కర్రీ అయితే చేస్తామో ఆ కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని మంచిగా సిమ్లో పెట్టి టమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనము ధనియాల పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ధనియాలను డ్రై రోస్ట్ చేసి వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మంచిగా కర్రీ అంతా కూడా కలిపేసుకొని సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయటమే. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.